బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భౌతిక కాయానికి పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్ నివాళులు అర్పించారు. మాదాపూర్లోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని అంజలి ఘటించారు. గోపీనాథ్ పార్థివ దేహాన్ని చూసి కన్నీరు పెట్టుకున్నారు కేసీఆర్. అనంతరం ఆయన కుటుంబ సభ్యుల్ని పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు పలువురు బీఆర్ఎస్ నేతలు సైతం మాగంటి గోపీనాథ్ పార్థివ దేహానికి నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతల సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం గోపీనాథ్ అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు చేయనున్నారు. హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మాగంటి తుది శ్వాస విడిచారు. కొద్ది రోజులుగా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్న మాగంటి గోపీనాథ్ ఉదయం 5:45 తుది శ్వాస విడిచారు. ఈ నెల 5న గుండెపోటుతో ఏఐజీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయన పరిస్థితి విషమించడంతో అప్పటి నుంచి వెంటిలేటర్పై ఉంచి చికిత్స అందించగా ఇవాళ ఉదయం కన్నుమూశారు. మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం టీడీపీలో మొదలుపెట్టారు. 1983లో టీడీపీ పార్టీలో చేరి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. జూబ్లీహిల్స్ నుంచి 3 సార్లు ఎమ్మెల్యేగా మాగంటి గెలుపొందారు. 2014లో టీడీపీ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. తర్వాత బీఆర్ఎస్లో చేరారు. 2018, 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి మరో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆయన మాగంటి మృతితో బీఆర్ఎస్ పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి కరుణాకర్ అడిగి తెలుసుకుందాం. కరుణాకర్, మరి కాసేపట్లో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభం కాబోతుంది. మాదాపూర్ నుంచి దాదాపు 2 గంటల ప్రాంతంలో ఈ అంతిమ యాత్ర మొదలవుతుంది. 3 గంటలు నుంచి 4 గంటల మధ్య ఫిలింనగర్లోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగబోతున్నాయి. మనం చూస్తున్న మాగంటి గోపీనాథ్ వృత్తి నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యులంతా కూడా తీవ్ర శోక సముద్రంలో మునిగిపోయారు. బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తోంది. కాసేపటి క్రితమే మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా మాగంటి నివాసానికి వచ్చి ఆయన భౌతిక కాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. కేసీఆర్ మాగంటి భౌతిక గాయాన్ని చూసిన వెంటనే ఒకంత ఉద్విగ్నానికి భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీరు పెట్టుకున్నారు. వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఓదార్చారు. బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో వారి కుటుంబానికి అండగా ఉంటుందని చెప్పి వారికి ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. మొత్తం మీద మాగంటి గోపీనాథ్ చాలా రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్నారు. 3 నెలల క్రితం కూడా ఆయన ఏజ్ హాస్పిటల్లో 4 రోజుల పాటు కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకున్నారు. ఆ తర్వాత కోలుకున్నారు కూడా. మళ్లీ సడన్ గా మొన్న బుధవారం రోజు ఆయన హార్ట్ అటాక్ రావడంతో ఏజ్ హాస్పిటల్లో చేర్పించారు. 3 రోజుల పాటు చికిత్స వెంటిలేటర్పై అందించినప్పటికీ కూడా లాభం లేకుండా పోయింది. ఈ రోజు తెల్లవారుజామున 5:45 మాగంటి గోపీనాథ్ కన్ను మూసినట్లు వైద్య అధికారులు ప్రకటించిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఉదయం నుంచి కూడా మాగంటి గోపీనాథ్ నివాసానికి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు, ఆయన అభిమానులు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకుంటున్నారు. ఆయనను కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు వస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో మాగంటి గోపీనాథ్ అంతిమ యాత్ర ప్రారంభమవుతుంది. 2 గంటలకు ఇక్కడ నుంచి అంతిమ యాత్ర మొదలై జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు పూర్తి చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం కూడా మాగంటి గోపీనాథ్ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని చెప్పేప్పటికీ నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు ప్రభుత్వం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితిని మనం ధనలక్ష్మి. కరుణాకర్, అంత్యక్రియల్లో ఎవరెవరు పాల్గొనబోతున్నారు బీఆర్ఎస్ కి సంబంధించిన నేతలు? మనం చూస్తున్న మాగంటి గోపీనాథ్ ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా స్వయంగా దగ్గరుండి ఆయన వైద్య చికిత్స కూడా పర్యవేక్షించారు. అందులో ప్రధానంగా కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఎందుకంటే కేటీఆర్ కుటుంబానికి మాగంటి గోపీనాథ్ కుటుంబానికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. కేటీఆర్ కుమారుడు, మాగంటి గోపీనాథ్ కుమారుడు ఇద్దరు కూడా చాలా మంచి స్నేహితులు. కాబట్టి కేటీఆర్ దగ్గరుండి అన్ని విషయాలు చూసుకుంటున్నారు. ఉదయం మాగంటి గోపీనాథ్ మరణించిన వార్త తెలియగానే కేటీఆర్ ఉఠావుటిన ఏజ్ హాస్పిటల్కు చేరుకున్నారు. హరీష్ రావు కూడా చేరుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఉదయం నుంచి కూడా ఆయన అంత్యక్రియ ఏర్పాట్లన్నీ కూడా కేటీఆర్ దగ్గరుండి స్వయంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి ఈ రోజు జరిగే ఇక్కడ నుంచి 2 గంటలకు బయలుదేరే ఆయన అంతిమ యాత్రలో కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, మాజీ మంత్రి హరీష్ రావు కావచ్చు, బీఆర్ఎస్ ముఖ్య నేతలంతా కూడా పాల్గొనబోతున్నారు. దాంతోపాటు జూబ్లీహిల్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు కావచ్చు, ఆయన అభిమానులు, మాగంటి అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాబట్టి ఈ రోజు ఈ అంతిమ యాత్రతో పాటు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో జరిగే యొక్క పార్థివ దేహానికి మహాప్రస్థానంలో జరిగే అంతిమ కార్యక్రమాలకు కూడా అంత్య కార్యక్రమాలు కూడా ఈ నేతలు కేటీఆర్, హరీష్ రావు కూడా పాల్గొనే పరిస్థితిని మనం చూస్తున్నాం. థాంక్యూ కరుణాకర్.
మాగంటి భౌతిక కాయాన్ని చూసి మాజీ సీఎం కేసీఆర్ కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు చూస్తున్నాం. అలాగే ఆయన కుమార్తె ఎమ్మెల్సీ కవిత కూడా ఇప్పుడే అక్కడికి చేరుకున్నారు. మాగంటి భౌతిక కాయాన్ని చూసి ఆమె నివాళులు అర్పించారు. భావోద్వేగానికి గురవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కీలక నేతలంతా అక్కడికి చేరుకున్నారు. అలాగే స్థానిక నేతలంతా కూడా అక్కడికి వెళ్లారు. మాగంటి భౌతికాయానికి నివాళులు అర్పిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. భావిస్తా ఉన్నాము. వారి కుటుంబానికి ధైర్యం ఆ భగవంతుడు ప్రసాదించాలని, ఈ సమయంలో మరి వారికి అండగా మొత్తం బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా వారు సేవ చేసినటువంటి కార్యకర్తలు అందరూ కూడా నిలబడతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారి కుటుంబానికి ప్రగాఢంగా నా సంతాపాన్ని తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.